నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. సిబిఎన్ దీనికి అర్థం ఏంటో తెలుసా? సి అంటే చండాలపు, బి అంటే బూతుల, ఎన్ అంటే నేత. సిబిఎన్ అంటే చండాలపు బూతుల నేత. ఇలాంటి సిబిఎన్లు టీడీపీలో అడుగడుగునా తగులుతారు. పచ్చి బూతులతో ప్రత్యర్థులను కించపరచడం, రోత మాటలతో సభ్యతకి సమాధి కట్టడం వీరి ప్రత్యేకత. రాజకీయాల్లో హుందాతనానికి పాడికట్టేసిన బ్యాచ్ ఈ సిబిఎన్లే. అసభ్యత పదాలతో అవలీలగా అవధానం చేయగలడం ఈ సిబిఎన్ల ప్రత్యేకత. వీళ్ళ నోరే ఇంత కంపు కొడుతూ ఉంటే ఇక చేతలు ఇంకెంత ఆటవికంగా ఉంటాయి? ఈ ప్రశ్నకి సమాధానం 20 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న అరాచక పాలనే చెబుతోంది. అంబటి రాంబాబుని పదే పదే బూతులు తిడుతూ రెచ్చగొట్టి ఆ తర్వాత టీడీపీ గూండాలు తమ పని మొదలు పెట్టేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి మొదలు పెడితే ఆ పార్టీలో సాధారణ కార్యకర్త దాకా అందరూ బండ బూతుల మధ్య నిస్సిగ్గుగా తమ ఉనికిని చాటుకుంటున్న వాళ్లే. మరి ఈ పచ్చి బూతుల పచ్చ మూకని ఎన్నిసార్లు అరెస్టు చేయాలి, ఎన్నాళ్ళు లోపల పడేయాలి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రజల హృదయాలను గెలుచుకోవడమే ప్రత్యర్థుల మీద నిజమైన గెలుపు. తమ జీవితంలో ఒక్కసారైనా ప్రజల హృదయాలను గెలుచుకోలేము అని చంద్రబాబు అండ్ కోకి స్పష్టంగా తెలుసు. మరి ప్రత్యర్థి మీద ఎలా గెలవాలి, ఎలా పై చేయి సాధించాలి? దీనికి సిబిఎన్లు అదేనండి, చండాలపు బూతుల నేతలు. వాళ్ళు ఎంచుకున్న మార్గమే బూతులతో ప్రత్యర్థుల మీద నీచంగా విరుచుకుపడటం. పచ్చి బూతులతో, బండ బూతులతో ప్రత్యర్థుల మీద ఆటవికంగా దాడి చేయడం. బూతులే పచ్చమూకకి సభ్యతా శతకాలు, బూతులే పచ్చముఠాకి నీతి వ్యాఖ్యలు, బూతులే ఎల్లో బ్యాచ్కి నిఖార్సైన సుభాషితాలు. బుద్ధి నిండా వంచన, ఆలోచనలన్నీ కుట్రపూరితం. నోరు తెరిస్తే తెలుగు భాషకి అవమానం. ఇలాంటి బూతు మారాజులందరూ రాజ్యమేలుతున్న వేళ జరిగేదేంటి? ప్రభుత్వ ప్రేరేపిత హింస, సర్కారు వారి కనుసన్నల్లో ధ్వంసరచన, ఏలిన వారి ఆదేశాలకు అనుగుణంగా దాడుల పర్వం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్గా తీర్చిదిద్దడానికి కూటమి పాలకులు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే హింసాత్మక రాష్ట్రాలు అనగానే బీహార్, పశ్చిమ బెంగాల్లను దాటుకుని దేశ ప్రజల మదిలో ఏపీ మెదిలేలా తయారు చేశారు. ఇప్పుడు మరింత పైశాచికంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వరుసగా తమ కుట్రలు బట్టబయలవుతూ ఉండడంతో, ప్రజలకు అడ్డంగా దొరికిపోతూ ఉండడంతో మరింత రాక్షసంగా హింస రచనకి దిగుతున్నారు పచ్చముఠ. సర్కారు వారి ప్రోత్సాహంతో, అధికారంలో ఉన్న వారి అండదండలతో జరుగుతోన్న దాడులు ఏకంగా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల మీద హత్యాయత్నం చేసేదాకా వచ్చేశాయి. అంబటి రాంబాబు మాట తూలారంటూ టీడీపీ గూండాలు సృష్టించిన అరాచకం చూసి తెలుగు ప్రజలంతా నివ్వెరపోయారు. ఖాకీలు నిస్సిగ్గుగా సంపూర్ణ ప్రేక్షక పాత్ర పోషించిన వేళ టీడీపీ గూండాలు అరాచక శక్తులై చెలరేగిపోయారు. అంబటి అనని మాటలను అన్నారని, దానికి తామెంతో ఆవేదనకి గురయ్యామని దాడికి దిగిన టీడీపీ గూండాలను పచ్చి బూతుల పచ్చముఠా సంగతేంటని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మొదలుకొని టీడీపీ నేతల దాకా అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ నేతలను దూషించిన తీరుని, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన తీరుని గుర్తు చేసుకుని మరీ టీడీపీ గూండాల దాడిని చీకొడుతున్నారు ప్రజలు. ప్రజాహిత రాజకీయాలు అన్నది చంద్రబాబు డిక్షనరీలోనే లేదు. అలాంటప్పుడు ఇక రాజకీయ ప్రత్యర్థుల విషయంలో సభ్యతగా, సంస్కారవంతంగా ఆయన వ్యవహరిస్తారని ఆశించడం కూడా అత్యాశే. అందుకే బండబూతుల దండుపాళ్యానికి స్ఫూర్తి, ప్రేరణ చంద్రబాబే. విజనరీ నుంచి మొదలు పెడితే అసలు చంద్రబాబుకి ఏమాత్రం సంబంధం లేని లక్షణాలను ఆయనకు ఆపాదించి జాకీలేసి లేపుతుంటోంది ఎల్లో మీడియా. కానీ ఆయనలో ఉన్న అద్భుతమైన నైపుణ్యాల్లో వెన్నుపోట్లు, నమ్మక ద్రోహం మాత్రమే కాదు, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, అసభ్య పదాలతో విరుచుకుపడడం కూడా ఉన్నాయి. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా, మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? పీక్కోమన్న ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు. విన్నారుగా ఈ పెద్ద మనిషి మాటలు. పుట్టుక గురించి నీచంగా మాట్లాడే వ్యక్తిని ఏమంటారు? అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టిన వ్యక్తి దేశానికి రాష్ట్రపతులను అందించడం నుంచి దేశానికి మొబైల్ తీసుకురావడం దాకా అన్నీ నేనే చేశానని టెక్కు కూతలు కూసే వ్యక్తి అసలు రూపం ఇది.
నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏం చేశారు 2 ఏళ్లలో మీరు? ఏం చేశారు? గడ్డి బీకారా? ఇంకేమన్నా బీకారా? ఏటూ తిరుగుతా ఉంటాడు, అటు ఇటు పిచ్చి కుక్క మారిగా తిరుగుతానే ఉంటాడు. విన్నారుగా ఈ కారు కూతలు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, వంచన. చంద్రబాబుకు తెలిసింది ఇవే. చంద్రబాబు తొలి నుంచి నమ్ముకున్నది వీటిని. ఒక వ్యక్తి క్యారెక్టర్ని డ్యామేజ్ చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవడం అన్నది తొలి నుంచి చంద్రబాబుకి అలవాటు. ఎల్లో మీడియా కూడా తోడవడంతో వ్యక్తిత్వ హననం అనే కుతంత్రాన్ని దశాబ్దాలుగా చంద్రబాబు అమలు చేస్తూనే ఉన్నారు. జగన్ విషయంలో ఆ వ్యక్తిత్వ హననానికి పాల్పడినా ప్రజలను జగన్ని వేరు చేయలేకపోతున్నామన్న అసహనంతో చివరకు బూతులు, తిట్లు అందుకునే స్థితికి చంద్రబాబు దిగజారిపోయారు. చంద్రబాబే పుట్టుకల ప్రస్తావన తీసుకొచ్చే గలీజు స్థితికి దిగజారిన తర్వాత ఇక పచ్చముఠ ఎందుకు మౌనంగా ఉంటుంది? నిస్సిగ్గుగా చెలరేగిపోయింది. ప్రశ్నించడానికే పార్టీ అంటూ పైకి ఎంత చెప్పినా చంద్రబాబు తానా అంటే తందానా అనడానికే పవన్ కళ్యాణ్ జనసేన పెట్టారన్నది తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయం. టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా చంద్రబాబు అమలు చేసే కుట్రలకు కూత పెట్టడంలో పవన్ కళ్యాణ్ ప్రతిభా పాటవాలను దేశమంతా చూసింది. సభ్యతా సంస్కారం ఉన్నవాళ్లు ఎవరైనా సరే చీదరించుకునే స్థాయిలో మాట్లాడటంలో చంద్రబాబుకి తానేమీ తీసిపోనని పవన్ కళ్యాణ్ ఇప్పటికే నిరూపించుకున్నారు. సైరా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, రాడ్లా, హాకీ స్టిక్కులా, రాళ్లా, ఒట్టి చేతిలా, నేను దేనికైనా రెడీరా. నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండిరా. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ చేస్తున్నారు. కొడకల్లారా రండి, అందరూ బయటికి కొడకల్లారా. తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా మీరు. విన్నారుగా, 2 లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తి సంస్కారం. పవన్ కళ్యాణ్ చదివిన 2 లక్షల పుస్తకాల్లో కనీసం 1 పేజీ అయినా సభ్యతా సంస్కారం గురించి ఉన్నట్లయితే తెలుగు ప్రజలకు ఈ దరిద్రమంతా వినే బాధ తప్పేది. వ్యక్తిత్వ హననానికి పాల్పడడంలో, రాజకీయ ప్రత్యర్థుల మీద బూతులతో విరుచుకుపడడంలో, రాజకీయాల విలువలను దిగజార్చడంలో చంద్రబాబుతో తెగ పోటీ పడిపోయారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అయితే ఈ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. నాడు బూతులతో ప్రత్యర్థుల మీద విరుచుకుపడ్డారు. ఇప్పుడు అధికార మదంతో ఆటవిక పాలన సాగిస్తున్నారు. పచ్చి బూతుల పచ్చముఠా గురించి చెప్పేటప్పుడు తప్పకుండా ప్రస్తావించాల్సిన పేరు నారా లోకేష్. రాజకీయ వారసుడంటే యువతరానికి ప్రతీకగా, రాబోయే తరాలకు ప్రేరణగా తన ఉనికిని చాటుకోవాలి కదా. కానీ లోకేష్ చంద్రబాబు వారసుడు. ఇక చెప్పేదేముంది? రాజకీయాలను గబ్బు పట్టించడంలో తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలని తొలి నుంచి తహతహలాడుతూనే ఉన్నారు. ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కాబట్టి రెడ్ బుక్ పాలనలో అరాచకాలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వేళ బూతులతో అరాచకం సృష్టించేవాళ్లు. జగన్ కి లోకేష్ చూస్తే ఉచ్చబడుతుంది. దమ్ము ధైర్యం ఉంటే మైక్ ఇచ్చి పంపించాయా? ప్యాలెస్ పిల్లి భయం ఏంటో నీకు చూపిస్తా బ్రదర్. జగన్ పిరికినా కొడుకు కనుకరే మైక్ పెట్టి పండుకి పాన్స్ వాసన తెలుస్తుందా? జగన్ కి వైకాపా నాయకులకి బాబు గారిందో తెలియదు. నా మైక్ లాగేసుకున్నాడు ఈ చేత నాకు కొడుకు జగన్మోహన్ రెడ్డి. వాడికి దమ్ము ధైర్యం ఉంటే స్ట్రైట్ గా రమ్మని చెప్పండి. విన్నారుగా లోకేష్ బూతు సుభాషితాలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఒకరేమిటి, కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో బండబూతులతో, అసభ్య పదాలతో వైఎస్ఆర్సీపీ నేతలను దూషించిన వాళ్లే, సభ్యతకి సమాధి కట్టిన వాళ్లే, హుందాతనాన్ని పాడే ఎక్కించిన వాళ్లే. బూతులు మాట్లాడటం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, అసభ్య పదజాలంతో దూషించడం అన్నది ఒక వ్యక్తి మానసిక వికారానికి ప్రతీక. కుట్రలు, కుతంత్రాలు చేయడంలో చేయి తిరిగిన చంద్రబాబు సారథ్యంలో బూతులు తిట్టడంలోనూ తమతో పోటీ పడే నాయకులు ఏ భాషలోనూ లేరని ఎప్పుడో నిరూపించారు. ఎందుకు ఏళ్ళొచ్చాయి అంటూ పెద్దవాళ్ళని చిన్నవాళ్లు చీదరించుకోవడం మనం చూస్తూనే ఉంటాం కదా. నిత్యం తెలుగు ప్రజలతో ఇలా తిట్టించుకోవాలి అని పంతం పట్టినట్టుంది పచ్చి బూతుల పచ్చముఠ. బూతు అంటే ఎంత గ్రామీణ ప్రాంతాల్లో అలవాటుగా నోటి వెంట దొర్లే పదం కాదు. తెలుగు బూతుల పార్టీ నేతల నోట వచ్చే బండ బూతుల వెనుక అంతులేని ఆక్రోశం ఉంటుంది, అనంతమైన పైశాచికత్వం ఉంటుంది.
పగ, కసి, రాక్షసత్వం లాంటి అన్ని వికార ఆలోచనలకు వాళ్ళ నోట వచ్చే బూతులు అద్దం పడుతూ ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు అరాచక పాలన కొనసాగించడం వాళ్ళకి ఎంత సహజమో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బూతులతో తమ అరాచక బుద్ధులను ప్రదర్శించడం అంతే సహజం. విలువలు, విశ్వసనీయతకి ఆమడ దూరంలో రాజకీయం చేసే నేతల్లో చంద్రబాబుది మొదటి స్థానం. 4 దశాబ్దాల ఆయన రాజకీయ జీవితం అడుగడుగునా ఇందుకు సాక్ష్యాలుగా కనిపిస్తూనే ఉంటాయి. తమ ప్రత్యర్థులను అత్యంత హీనంగా, ఘోరంగా దూషించడం, గీత దాటి వ్యక్తిగత విషయాలపై హేళనగా మాట్లాడటం టీడీపీ నేతలకు అలవాటైన పని. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకైతే అందులో పీహెచ్డీనే ఉంది. ఆయన సారథ్యంలో పచ్చముఠ, పచ్చి బూతులతో తెలుగు ప్రజలు సిగ్గుపడే రీతిలో తమ వికారాన్ని వీలు ఉన్నప్పుడల్లా ప్రదర్శిస్తూనే ఉంది. గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మాని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్న, మరి వీళ్ళ అమ్మాని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి మనం కూడా ఆలోచన చేసుకో. విన్నారుగా అనిత గారి సంస్కారం. ఈవిడ నుంచి మహిళల అభ్యున్నతికి తోడ్పడే రాజకీయాలను ఊహించగలమా? మహిళల అభ్యున్నతి సంగతి చంద్రబాబు ఎరుగు. కనీసం మహిళల ఆత్మగౌరవాన్ని చాటే రాజకీయాలనైనా అనిత గారి నుంచి ఎవరైనా ఆశిస్తారా? ఆంధ్రప్రదేశ్ మహిళల కర్మ కొద్దీ ఇప్పుడు ఈవిడ ఏపీ హోంమంత్రి గారు కూడా. అనిత గారి నోటి దురద చూశారుగా. ఇక ఏపీలో శాంతి భద్రతల గురించి, మహిళల రక్షణ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నేను అడుగుతాను, నీ బతుకు ఎవరికి తెలదో? ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. విన్నారుగా ఈ కారు కూతలని. ఒక మహిళా నాయకురాల్ని పట్టుకొని ఇంత ఘోరంగా, అసభ్యంగా దూషించిన బండారు సత్యనారాయణ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఇలాంటి వ్యక్తిని కాలర్ పట్టుకొని పార్టీ నుంచి గెంటేయకుండా టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసిన చంద్రబాబు మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరా నోటీసు? నువ్వు తమిళనాడు పోలీసులకి ఇవ్వ నోటీసు, యూపీ పోలీసులకి ఇవ్వ నోటీసు, గుజరాత్ పోలీసులకి ఇవ్వ నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోసడీకే నోటీసులు? నాటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఇంత ఘోరంగా దూషించిన టీడీపీ నేత పట్టాభిని ఏం చెయ్యాలి? వీధి రౌడీలు మాట్లాడుకునే భాషని నిస్సిగ్గుగా మీడియా సమక్షంలో మాట్లాడడానికి, ముఖ్యమంత్రిని పట్టుకొని పరమ నీచంగా దూషించడానికి సిగ్గుపడని పట్టాభిపై ఎన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలి? ఈ దేశంలో రాజకీయ ప్రత్యర్థులను పచ్చి బూతులతో దూషించే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే అనడానికి లెక్కకి మించిన ఆధారాలు ఉన్నాయి. రాజకీయాల్లో తమ ప్రత్యర్థులు పోటీ పోవాలి అని ఎవరైనా కోరుకోవడం సహజం. కానీ టీడీపీ నేతలది అలాంటి స్వభావం కాదు. ఇదిగో ఇదొకసారి వినండి. ఓడిపోయాడు కానీ చావలా, ఓడిపోయింది కానీ చావలేదు, మంచిదే కదా. మాకు ఓడిపోయాడు కానీ చావలా, ఓడిపోయింది కానీ చావలేదు, మంచిదే కదా. విన్నారుగా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చావలేదని ఒకరంటే, అవును ఓడిపోయాడు కానీ చావలేదు, ఎంత మంచి డైలాగ్ అది అంటూ ఇంకొకరు. రాజకీయ ప్రత్యర్థిని నిజాయితీతో ఓడించే సమర్థలేని వాళ్లే చచ్చిపోవాలి అని కోరుకుంటారు. ఇది టీడీపీ అసలు స్వరూపం. నిజంగా మనోభావాలు దెబ్బతిన్నాయని దాడులు చేయడం మొదలు పెడితే, కేసులు వేయడం మొదలు పెడితే మెజారిటీ టీడీపీ నేతలు జైళ్లలోనే ఉండేవారు. రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తాను అని చేసిన ప్రమాణాన్ని మరిచిన పాలకులు రాగద్వేషాలే లక్ష్యంగా రాక్షస పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. గత 20 నెలలుగా ఏపీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతల మీద జరుగుతున్న దాడులు చూస్తూ యావత్ దేశం నివ్వెరపోతుంది. ఇప్పుడు తమ దాడుల స్థాయిని దాటేసి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల మీద హత్యాయత్నాలు చేసే స్థాయికి టీడీపీ క్యాడర్ చేరుకుంది. ఎందుకంటే వారి నాయకుడు చంద్రబాబు కాబట్టి. ఆయన పేరు చెప్పగానే దేశ ప్రజలకు గుర్తొచ్చేది వెన్నుపోట్లు, నమ్మించి నట్టేట ముంచడాలు, పచ్చి బూతుల పచ్చముఠానే కదా. వీటితో పాటు హింసని ప్రేరేపించడం, విధ్వంసం సృష్టించడం, అశాంతి రాజేసి ఆ విద్వేష జ్వాలల మీద రాజకీయ ప్రయోజనాలు కాచుకోవడం లాంటి వాటిలో చంద్రబాబుకి ప్రావీణ్యం ఉందని ఆయన్ను బాగా దగ్గరగా చూసిన వాళ్ళు చెప్పే మాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేయడం ఎప్పుడైనా చూసారా?
జగన్ ఎవరినైనా అసభ్యంగా దూషించడం ఎప్పుడైనా చూసారా, విన్నారా? జగన్ నోట ఎప్పుడైనా ఒక బూతు మాట అయినా విన్నారా? ఈ ప్రశ్నకి తెలుగు ప్రజల నుంచే కాదు, దేశ ప్రజల నుంచి కూడా లేదన్న సమాధానమే వస్తుంది. ఎందుకంటే కుట్రలు తెలియవు, తిట్లు రావు, శాపనార్థాలు పెట్టే మనస్తత్వం కాదు. కానీ చంద్రబాబుకు తెలిసిందే ఇవన్నీ. చంద్రబాబుకు ప్రావీణ్యం ఉన్నదే వాటిలో. అందుకే పచ్చముఠ కూడా చంద్రబాబు సారథ్యంలో అసభ్య పదజాలంతో విరుచుకుపడటం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, పచ్చి బూతులతో సభ్యతని, సంస్కారాన్ని సమాధి చేయడంలో పోటీ పడుతున్నాయి. ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. విన్నారుగా, 4వ సింహానికి టీడీపీ ఇచ్చే మర్యాద ఎంత గొప్పగా ఉంటుందో. గత 20 నెలలుగా ఏపీలో జరుగుతున్న అరాచక పాలన చూస్తున్న ఎవరైనా అధికార పార్టీకి ఖాకీలు ఇంతగా గులాంగిరి చేస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. దారుణమైన విషయం ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు వేలాది పోలీసులను అంత నీచంగా, హీనంగా దూషించినప్పుడు ఒక్క ఖాకీ కూడా కనీస రోషాన్ని ప్రదర్శించలేదు. రోషం, పౌరుషం లాంటి పదాలు దాకా ఎందుకు, కానీ కనీసం తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అధికారంలో సంబంధం లేకుండా పోలీసులనే వణికించే క్రూరత్వం టీడీపీ సొంతమన్న చర్చ కూడా నాడు జరిగింది. సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో బూతులతో ప్రత్యర్థుల మీద విరుచుకుపడటం, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ దిక్కుమాలిన కుట్రలు చెయ్యడం, నమ్మక ద్రోహానికి పాల్పడటం, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ప్రావీణ్యాల గురించి తెలుగు జాతి సిగ్గుపడే రీతిలో చాలానే చెప్పచ్చు. అయితే ఇవి మాత్రమే కాదు, హింస రచనలో, విధ్వంస రచనలో చంద్రబాబుకి ఉన్న నైపుణ్యం సాధారణమైనది కాదు అని ఆయన్ను అతి సన్నిహితంగా చూసిన వాళ్ళు చెబుతున్నారు. హింసాత్మక శక్తులను రెచ్చగొట్టి విద్వేషాలు రాజేసి ఆ మంటలో రాజకీయ ప్రయోజనాలు కాచుకోవడం తొలి నుంచి చంద్రబాబుకి అలవాటే అని స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావే సెలవిచ్చారు. అడ్డదారిలో నలుగురిని తొక్కుకుంటూ ఎదగడమే రాజకీయమన్నది చంద్రబాబు నమ్మిన సిద్ధాంతం. ఆయన ఎదుగుదలను గమనించిన ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. మరి ఈ 4.5 దశాబ్దాల కాలంలో ఆయన ఎన్ని దారుణాలు చేసి ఉంటే ఈ స్థాయికి వచ్చి ఉంటారన్న చర్చ ఎప్పుడూ తెలుగు సమాజంలో జరుగుతూనే ఉంటుంది. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవడం, ఆపదలో అండగా నిలిచిన నాయకులకు హ్యాండ్ ఇవ్వడం లాంటి చంద్రబాబు రాజకీయ కుట్రలు ప్రజలంతా ప్రత్యక్షంగా చూశారు. కానీ ప్రజలు చూడనివి చాలానే ఉన్నాయన్నది కొందరు నేతల మాట. విన్నారుగా, కన్నా లక్ష్మీనారాయణ చెప్పిన మాట. చంద్రబాబు తన స్వార్థం, ఎదుగుదల కోసం ఎంతకైనా తెగిస్తారనే ఆయన తోడలుడు వెంకటేశ్వరరావు నుంచి కన్నా లక్ష్మీనారాయణ దాకా అందరూ చెప్పింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి? అదే కదా. నాడు ప్రతిపక్షంలో ఉన్న వేళ తమ రాక్షసత్వాన్ని, పైశాచికత్వాన్ని అసభ్య పదజాలంతో, బూతులతో, వ్యక్తిత్వ హననాలతో ప్రదర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి చట్టాన్ని చుట్టంగా చేసుకొని అరాచక పాలన సాగిస్తున్నారు. హింసను రాజేసి విధ్వంసం సృష్టించి తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో వైఎస్ఆర్సీపీ శ్రేణులను భయపెట్టాలి అని విఫల కుట్రలు పన్నుతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.